సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రంను అభిశంసన చేస్తూ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కమిటీ లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర కమిటీ 4 పేజీల లేఖను శాఖ కార్యదర్శుల వరకు పంపాలని నిర్ణయించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడం, పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించడం, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కాయ్ బాబు ప్రసాద్ పైన సిపిఎం కేంద్ర కమిటీ అసంతృప్తిగా ఉంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, తమ్మినేనిపై అభిశంసనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. మొత్తానికి తెలంగాణలో వామపక్ష పార్టీల పరిస్థితి రోజు రోజుకు అత్యంత అధ్వానంగా మారుతున్నటువంటి విమర్శలు అయితే వెలువడుతున్నాయి. తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, సిపిఎం 2 పార్టీలు కూడా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి, ప్రజల కోసం పోరాటాలు చేసేటువంటి పార్టీలుగా పేరు పొందినటువంటి ఈ 2 వామపక్ష పార్టీల్లో ప్రస్తుతం సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీలో సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసినటువంటి కొంతమంది సీనియర్లపై కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆ కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ 3 పేజీల అభిశంస పత్రం విడుదల చేసింది. తెలంగాణ విడిపోయిన తర్వాత సిపిఎం పార్టీకి సుదీర్ఘ కార్యదర్శిగా పనిచేసినటువంటి తమ్మినేని వీరభద్రం పైన పార్టీలో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన పార్టీ తెలంగాణలో పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితికి దారితీసింది. కులం పరంగా ఇతర కమ్యూనిటీలకు అవకాశం ఇవ్వకుండా దాదాపు 10 ఏళ్ల పాటు ఆయనే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన వెనుకాల బ్యాక్ ఎండ్ లో ఉంటూ దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి రాష్ట్ర కార్యదర్శి పగ్గాలు ఇప్పించిన అంతర్గతంగా రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందంటూ కేంద్ర కమిటీ సభ్యులు ఈ మధ్యకాలంలో దానిపైన ఆరా తీసేటువంటి ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆయా రాష్ట్రాల్లో పనిచేసినటువంటి తీరుపైన ఈ మధ్యకాలంలో వరుసగా సమీక్షలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సిపిఎం పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా పార్టీ పనితీరుపై చర్చ జరిగినటువంటి సందర్భంలో తెలంగాణలో పర్టికులర్గా కేంద్ర సీనియర్ నేతగా ఉన్నారు తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన పనితీరు పైన, ఆయన వ్యవహార శైలి పైన ఆ పార్టీ నేరుగా అభిశంస పత్రం విడుదల చేయడం అనేటువంటి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సెంట్రల్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలతోనే రాష్ట్రాల్లో నష్టం జరుగుతున్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మొదటి నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఎక్కువ కాలం సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని వీరభద్రం ఖమ్మం ఆయన నేటివ్, ఆయన ఎక్కువ కాలం పార్టీ సెక్రటరీగా కొనసాగారు. అయితే కొద్ది రోజులుగా పార్టీకి అంటిముట్టినట్లుగా ఉంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా జరిగే రాజకీయపరమైన నిర్ణయాలు కావచ్చు, పాలకుల పైన, ప్రభుత్వాల పైన లెఫ్ట్ పార్టీలుగా అందులో సిపిఎం పార్టీ తరఫున తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల తమ్మినేని వీరభద్రమే ఉంటున్నారు. ప్రస్తుతం జాన్ వెస్లీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఏం నడవట్లేదు అనే విమర్శలు కూడా మొదటి నుంచి వినిపిస్తుంది. అయితే తమ్మినేని వీరభద్రం నిర్ణయాలను మొదటి నుంచి వ్యతిరేకించవలసినటువంటి కొంత ఒక వర్గం కేంద్ర కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన పైన అభిశంస పత్రం విడుదల చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది తెలంగాణ వామపక్ష పార్టీలో తీవ్రస్థాయి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇవాళ నిన్న వరుసగా 2 రోజుల పాటు సిపిఎం పార్టీ కార్యాలయం క్రాస్ రోడ్ లో దీనికి సంబంధించిన సమావేశాలన్నీ కూడా జరిగాయి. శ్రీనివాస్, గడిచిన 10 ఏళ్లుగా తమ్మినేని వీరభద్రం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తెలంగాణలో సిపిఐ ఒక స్థానం గెలవగలిగింది. కొత్తగూడెం నుంచి సిపిఎం ఆ పరిస్థితికి పూర్తి విభిన్నమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ బతికి వట్టగట్టాలన్నా కులాల ప్రాతిపదికన జరిగేటువంటి పదవులను, పార్టీపరమైన నిర్ణయాలను పక్కన పెట్టి పార్టీ కోసం, పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి అవకాశం ఇస్తే భవిష్యత్తులో సిపిఎం పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటున్నటువంటి చర్చ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తానికి సిపిఎం పార్టీలో తమ్మినేని వీరభద్రం ఎపిసోడ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నేతల్లో తీవ్ర స్థాయి దుమారం అయితే రేకెత్తిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.